హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కమ్మని వడలు చేస్తున్నాను. పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉండే ఈ వడలు చాలా బాగుంటాయి. మార్నింగ్ టిఫిన్కి, ఈవినింగ్ స్నాక్స్కి కూడా చేసుకొని తినొచ్చు. ఎక్కువ ఆయిల్ పీల్చకుండా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ వడలను పల్లీ చట్నీతో తీసుకుంటే చాలా బాగుంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఫస్ట్ నేను ఒక కప్పు మినపప్పు తీసుకుంటున్నానండి. చూడండి, ఒక కప్పు నిండా మినపప్పు తీసుకున్నాను. దీన్ని బాగా వాష్ చేసేయాలి. వాటర్తో బాగా వాష్ చేసేసుకొని ఒక 3 నుంచి 4 గంటల పాటు నాననివ్వాలండి. మినపప్పుని బాగా నానాలండి. ఇది చూడండి, మూత పెట్టేసి 3 నుంచి 4 గంటల పాటు నేను నాననిస్తున్నానండి. మినపప్పు ఎంత బాగా నానితే వడలు అంతా స్మూత్గా వస్తాయండి. కాబట్టి చూడండి, 3 అవర్స్ అయిపోయిందండి. మినపప్పు బాగా నానింది. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ మొత్తం తీసేసి ఒక మిక్సీ జార్లో ఈ మినపప్పును వేసి మిక్సీ పడతానండి. మినపప్పుని మొత్తము ఒకేసారి వేసేస్తున్నాను. అంటే నేను పెద్ద మిక్సీ జార్ తీసుకున్నానండి. మొత్తం ఒకేసారి వేసేసాను. ఇప్పుడు కొంచెము మిక్సీ పట్టాను ఒకసారి. నెక్స్ట్ ఇందులో మనకు అవసరమైనంత సాల్ట్, కొంచెం వంట సోడా వేసానండి. దాంతోపాటుగా ఒక ఆనియన్ తీసుకొని దాన్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసి అది కూడా ఇందులో వేసేసానండి. ఇప్పుడు మనము కొంచెం వాటర్ కూడా పోసుకొని మెత్తగా రుబ్బుకోవాలండి. పేస్ట్ లాగా చేసేయాలి. చూడండి, ఇలా మెత్తగా రుబ్బేసుకో. నెక్స్ట్ ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఇప్పుడు ఈ పిండిలోకి కొంచెము బియ్యం పిండిని కలుపుతున్నానండి. ఎందుకంటే వడలు క్రిస్పీగా వస్తాయి పైన, కాబట్టి నేను కొంచెము బియ్యం పిండి కలుపుతున్నాను. అంతేకాకుండా ఆయిల్ కూడా ఎక్కువ పీల్చకుండా ఉంటుందండి బియ్యం పిండి కలపడం మూలంగా. ఇందులో ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి అందులో వేసేసాను. కొంచెము కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి వేసానండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఈ పిండి మిశ్రమాన్ని కలిపేసుకున్నాను కదండి. ఇప్పుడు కింద ఒక ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్ పైన ఒక పాలిథిన్ కవర్ పెట్టానండి. దాన్ని వాటర్తో తడుపుకున్నాను. నెక్స్ట్ ఈ మన చేతి వేళ్ళని వాటర్లో తడుపుకొని నెక్స్ట్ ఈ పిండి ముద్దను తీసుకొని వడలాగా పెట్టుకోవాలండి ఒక పాలిథిన్ కవర్ మీద. తర్వాత ఒక రౌండ్గా హోల్ పెట్టుకొని లోపల చిన్న హోల్ పెట్టుకోవాలండి. మధ్యలో హోల్ పెట్టుకొని స్లోగా మనం ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. 2 సైడ్స్ బాగా కాల్చుకోవాలి. మనము పాలిథిన్ కవర్ మీదే కాదండి, మన ఇంట్లో టీ జల్లెడ ఉంటుంది కదా, ఆ టీ జల్లెడ మీద కూడా కొంచెం అట్లా వాటర్ తడుపుకొని టీ జల్లెడని దానిపైన కూడా ఈ పిండి ముద్దని పెట్టి స్లోగా ఆయిల్లో వేయాలండి. అలా కూడా వడలు వేసుకోవచ్చు. చూడండి, వడలు రెడీ అయిపోయాయి. అయితే ఈ వడ పిండిని మాత్రం మనము ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి. ఫ్రిడ్జ్లో పెడితే ఆయిల్ బాగా పీల్చేస్తుంది. కాబట్టి పిండి తయారు చేసుకున్న వెంటనే వడలు వేసుకోవాలి. లేదంటే 1 గంట పాటు పైన పెట్టుకున్న ఇబ్బంది ఏమి ఉండదండి. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. చూడండి, వడలు చాలా బాగున్నాయి. క్రిస్పీగా పైన లోపల మెత్తగా చాలా టేస్టీగా ఉన్నాయండి వడలు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.